ఇప్పుడే 'దండోర' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా అసలు ఈ మూవీ చూద్దామనే ఉద్దేశ్యం లేదు. కానీ ఇప్పుడు బయట 'శివాజీ' గారి మీద చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి గదా! అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు మూవీ రిలీజ్ ఉంది కదా! 'శివాజీ' గారిది రిలీజ్ అయింది గదా! అది థియేటర్‌లో ఆడుతుంది. ఆ మూవీని మంచిగా ప్రమోట్ చేసుకోవడానికి ఎన్ని స్టంట్లు అయ్యి ఇయ్యి అన్నారు. 'శివాజీ' గారికి అంత అవసరం లేదని నాకు పర్సనల్‌గా అనిపించింది. సరే ఎలా ఉంటదేమో ఒకసారి మూవీకెళ్ళి అయితే మూవీ చూద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా మూవీకెళ్ళైతే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీకెళ్ళాక నాకెలా అనిపించిందంటే, మూవీ ఒక సెటిల్డ్ మంచి డ్రామా అనిపించింది. అంటే ఎలా అనిపించిందంటే బాగుంది మూవీ చూడడానికి. క్లైమాక్స్ అయితే ఇంకా గూస్ బంప్స్ తెప్పించాయి నాకు. అంటే మూవీ అంతా అలా ఒక పాతలో పోతా ఉంటదనమాట. అంటే మీరు ఏదో అనుకోని 'శివాజీ' గారు ఉన్నారు గదా! 'మగపతి' క్యారెక్టర్ అంత హై ఇచ్చింది గదా! దీంట్లో ఉన్న ఈ క్యారెక్టర్ కూడా అంత హై ఇస్తది అన్న ఎలివేషన్‌తో గాని మీరు థియేటర్‌కెళ్లారంటే ఖచ్చితంగా మీరు సాటిస్ఫై కాలేరేమో. అంటే ప్రతి సినిమాకి మన క్యారెక్టర్ వేరియేషన్ చూపిస్తూ ఉండాలి. 'మంగపతి' మనకు బాగా నచ్చాడు గదా! అని జెప్పి ప్రతి సినిమాలో 'మంగపతినే' కోరుకోవడం గూడా కరెక్ట్ కాదేమో. ఈ మూవీలో 'శివాజీ' గారి క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. లాస్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక సీన్ ఉంటది. ఆ సీను జరుగుతుంటే నాకు అలా నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత బాగా అనిపించింది ఆ సీను. అంటే సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయిపోయి సినిమాని బాగా అడాప్ట్ చేసుకున్నోళ్ళు క్లైమాక్స్‌లో ఒక్కసారిగా ఆ సీన్ చూస్తుంటే భలే హై ఇస్తదనమాట. నాకైతే చాలా మంచి హై ఇచ్చింది. మీకు ఆ హై ఇస్తదా లేదా అని జెప్పి ఇంకా మూవీ చూసాక మీకే అర్థం అవ్వాలనమాట. మెయిన్‌గా మూవీ కాన్సెప్ట్ అయితే ఏమీ లేదు. క్యాస్ట్‌లో ఉండడం వల్ల గొడవలు ఎలా జరుగుతున్నాయని దాన్ని బట్టే. ఆల్రెడీ క్యాస్ట్ మీద చాలా మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఈ మూవీ కొంచెం యూనిక్‌గా, కొంచెం డిఫరెంట్‌గా కొత్త స్టైల్‌లో అయితే కనిపించిందనమాట నాకు. అంటే మనం అన్నీ చూస్తుంటాం అనమాట. కమర్షియల్ మూవీస్ అంతా ఏముండదు. ఏదో ఒక ఫైటింగ్ సీన్‌లు అయ్యి ఇయ్యే ఉంటాయి. కానీ దాన్ని వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. సో, ఈ మూవీలో అదైతే నేను చూశాననమాట. వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో ఈ 'దండోర' అనే మూవీ చూస్తే మనకు అర్థమవుద్దనమాట. ఎందుకంటే ఈ క్యాస్ట్ మీద మనం చాలా అంటే చాలా మూవీస్ చూసుంటాం. అయినా కూడా ఈ మూవీని అంత స్పెసిఫిక్‌గా జనాభా ఎళ్లి చూస్తారంటే కారణం ఏంది? ఆ స్క్రీన్ ప్లే మంచిగుంది. ఆ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ చాలా మంచిగుందని అర్థం. మూవీ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే నాకైతే చాలా హై ఇచ్చింది. బాగుందంటే ఈ రీసెంట్ టైమ్‌లో రిలీజ్ అయిన అన్ని మూవీస్ కంటే 'శంబాల' తర్వాత ఇదైతే చాలా బాగుంది. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే అర్జెంట్‌గా థియేటర్‌లో మూవీనైతే చూడండి.